ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు రూతు యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందామండి. రూతు సాధారణ స్త్రీ కాదు. షీ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ క్యారెక్టర్ అండ్ కరేజ్ అండ్ ఫెయిత్. అంటే గుణవంతురాలు, భక్తిపరురాలు, దేవుని ప్రేమని పొందిన స్త్రీ. రూతు గురించి తెలియాలంటే రూతు యొక్క జీవితం ఎలా మొదలైంది అనేది ముందు తెలియాలి మనకి. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. న్యాయాధిపతుల కాలంలో, అంటే న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో బాగా కరువు సంభవించినప్పుడు యూదా బెత్లెహేమ దేశం నుండి ఎలీమెలుకు అనే ఒక వ్యక్తి తన భార్య, 2 కుమారులను తీసుకొని ఆ దేశం నుంచి వచ్చేసాడనమాట. అయితే వచ్చేసిన తరువాత మోయాబు అనే దేశంలో వాళ్ళు నివాసం ఉండడం ప్రారంభించారు. కొంతకాలానికి ఎలీమెలుకు అనే వ్యక్తి చనిపోయాడు. ఎలీమెలెకు అనే వ్యక్తికి ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆ భార్య పేరు నయోమి, 2 పిల్లల పేర్లు మహ్లోను, కిలియోను. అయితే కొంతకాలం తర్వాత ఎలీమెలెకు చనిపోతాడు. చనిపోయిన తర్వాత తన భార్య అయినటువంటి నయోమి అండ్ 2 పిల్లలు మహ్లోను, కిలియోను, వీళ్ళు ముగ్గురు కలిసి జీవిస్తూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత నయోమి తన 2 పిల్లలకి మోయాబీ దేశస్థురాలైనటువంటి 2 స్త్రీలతో వివాహం చేస్తుంది. ఆ 2 స్త్రీలలో ఒక దాని పేరు ఓర్ఫా అనేది కిల్యోని భార్య. మహులోని భార్య పేరు రూతు. ఈ రూతు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కొంతకాలం తర్వాత మహులోను అండ్ రూతు 2 భార్యాభర్తలు అయినప్పటికీ వీళ్ళిద్దరికీ ఎలాంటి సంతానం కలగదు. కొంతకాలం తర్వాత మహులోను కూడా చనిపోతాడు. రూతు విధవరాలు అవుతుంది. అంటే తన అత్త మాత్రమే తనకి మిగులుతుంది, వేరే ఎవరో కూడా మిగలరు. అయితే రూతు అత్త అయినటువంటి నయోమి ఆ దేశం వదిలి మరలా తన సొంత ఊరికి వెళ్ళిపోవాలనుకుంటుంది. వెళ్ళిపోతుండగా రూతు కూడా నేను నీతో వస్తాను అని చెప్తే దానికి వాళ్ళ అత్త ఈ విధంగా మాట్లాడుతుంది. నాతో వచ్చి ఏం చేస్తావమ్మా? నీకంటూ పెళ్లి చేయడానికి నా దగ్గర ఇంకో కుమారుడు లేడు. ఇంకో కుమారుడిని కనాలన్నా కూడా నాకు వయసు లేదు. నాతో వస్తే నీ జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. నేను ముసలదానిని అయిపోతున్నాను అని చెప్పి మాట్లాడగా రూతు ఈ విధంగా అంటుంది, నాకు అవన్నీ అవసరం లేదు. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నీ నివాసమే నా నివాసము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని నయోమితో వాళ్ళ అత్తగారితో ఈ విధంగా మాట్లాడగా వాళ్ళ అత్తగారికి అర్థమవుతుంది, ఇంకా ఈమె నన్ను వదిలి ఉండదేమో అని చెప్పి ఇంకా నాతో పాటు ఉంటుందని ఫిక్స్ అయ్యి తన దేశానికి తీసుకెళ్తుంది. మరలా తన బెత్లెహేము దేశానికి తీసుకెళ్ళగా అక్కడ ఉన్న ప్రజలు ఈవిడ మన నయోమి కదా అని గుర్తుపట్టి మాట్లాడగా నయోమి అక్కడ ఉన్న ప్రజలతో ఈ విధంగా అంటుంది, నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి దేశం వదిలి వెళ్ళేటప్పుడు అన్నీ ఉన్నదానినై వెళ్ళాను, బట్ ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమీ లేనిదానినై వచ్చాను. దేవుడు నా పట్ల విరోధి అయి ఉన్నాడు. నన్ను అసహించుకునే విధంగా నా పట్ల క్రియలు జరిపించాడు. నా భర్త, నా పిల్లల్ని నాకు దూరం చేశాడు. సో అందుకని నన్ను నయోమి అని మీరు పిలవకూడదు అని చెప్తుంది. ఆ తర్వాత నయోమి, రూతు 2 కూడా అదే ఊరిలో నివాసం ఉంటారు. అయితే రూతు ఖాళీగా ఉండలేక అదే ఊరిలో చేనులో పని చేయడం కోసం వెళ్తుంది. అయితే కొత్త అమ్మాయి, అందులోని పెళ్ళయి విధవరాలు కాబట్టి ఎంతమంది ఏమనుకుంటారో తెలియదు. అయినప్పటికీ కూడా వాళ్ళ అత్త పర్మిషన్ తీసుకునే వెళ్తుంది. వాళ్ళ అత్త దానికి యాక్సెప్ట్ చేస్తుంది, సరే వెళ్ళమని చెప్పి. వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ బోయాజు అనే ఏదైతే పంట ఉంటుందో చేనుకి సంబంధించిన యజమాని బోయాజు అనే వ్యక్తి ఈ రూతుని చూసి, ఎవరు ఈమె, కొత్తగా వచ్చింది, చిన్నపిల్లలా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న వారిని అడగగా సో వాళ్ళు జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా చెప్తారు. తర్వాత రూతుకున్న వినయం, విధేయతతో బోయాజు పట్ల ప్రేమ, జాలి, దయ పొందిన స్త్రీగా ఉంటుంది. అయితే బోయాజు రూతు పట్ల ప్రేమని, ఆదరణని చూపిస్తాడు. అండ్ తన ఫుడ్ విషయంలో కానీ, తన వర్క్ విషయంలో కానీ, వేరే వర్క్ దగ్గరికి వెళ్ళొద్దు, వేరే పని చేయొద్దు, నువ్వు నా చేనులోనే ప్రతిరోజు వచ్చి పని చేసుకో, సో నీకు ఎలాంటి సమస్య లేకుండా వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను అని చెప్పి అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా చెప్తారు. ఆమెను ఎవరు ఏమీ అనొద్దు, ఆమె విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి వాళ్ళందరికీ హెచ్చరిస్తారు. అయితే రూతు బోయజ్తో ఈ విధంగా అంటుంది, నేనెవరో నీకు తెలియదు కదా,
నేనెవరో మీకు పరిచయం లేని వ్యక్తిని, అయినా కూడా నా పట్ల ఇంత జాలి, ప్రేమ, కనికరం చూపిస్తున్నారు కదా, మీకు రుణపడి ఉంటాను అనే విధంగా మాట్లాడగా, అయితే బోయజు ఈ విధంగా అంటాడు, నీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చేసుకో, నువ్వు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళందరూ కూడా నిన్ను తక్కువగా చేసి మాట్లాడతారు, నేను కూడా మీకు బంధువుడినే, ఎవరైతే మీ మామగారు ఉంటారో ఎలీమెలకు, సో ఎలీమెలకు సంబంధించిన వ్యక్తినే అని చెప్పగా, ఈ జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా మళ్ళీ రూతు ఇంటికి వచ్చి తన అత్తతో ఈ విధంగా చెప్తుంది, బోయాజీ అనే వ్యక్తి చేనులో పరిచయం అయ్యాడు, ఆయన ఆ చేనుకి యజమాని అంట అని చెప్పగా, అప్పుడు నయోమి ఈ విధంగా అంటుంది, ఆయన మన దగ్గర బంధువు అవుతాడు అని చెప్పి. సో ఇదంతా జరిగిన తర్వాత కొంతకాలం తర్వాత బోయజు రూతుని వివాహం చేసుకుంటాడు. ఇద్దరు వివాహం అయిన తర్వాత రూతు ఒక కుమారుని కంటుంది, దేవుని ప్రేమ వలన మరలా కుమారుని కంటుంది. అంతకుముందు విధవరాలు అయినప్పటికీ బోయజుని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కుమారుని కంటుంది. అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా నయోమితో ఈ విధంగా అంటారు, నీ కోడలు ఒక కుమారుని కంటుంది కదా, ఆ కుమారుడు నీ వృద్ధాప్య వయస్సులో, అంటే నీవు ముసలిదాని అయిన తర్వాత నిన్ను మంచిగా చూసుకుంటాడు, నీకు ఆసరాగా ఉంటాడు, నీకు భోజనం పెట్టేవాడుగా ఉంటాడు అని చెప్పగా, నయోమి ఆ కుమారుని తీసుకొని మంచిగా చూసుకుంటుంది. ఆ కుమారుని పేరే ఏంటి అంటే ఓబేదు. అయితే రూతు ఓబేదుని కనింది. ఇక్కడ రూతు దేవునికి వంశావళి, అంటే యేసుక్రీస్తు వంశావళిలో రూతు అనే స్త్రీ ఒక ప్రముఖ పాత్ర పోషించింది. అది ఏ విధంగా అంటే, ఒక దేశం నుంచి మరొక దేశానికి వచ్చి తన క్యారెక్టర్తో తన అత్తని వదలకుండా, ఎవరూ లేనప్పటికీ ఏమీ లేని పరిస్థితిలో కూడా విధేయతతో అండ్ గ్రాటిట్యూడ్తో, కృతజ్ఞతాభావంతో, నాకు నా అత్త తప్ప వేరే ఎవరు లేరు అని అత్తని వదలకుండా తనతో ఉన్నందున దేవుని ప్రేమ వలన, దేవుని కృప వలన ఓబేదు అనే కుమారునికి జన్మనిస్తుంది. అంటే ఓబేదు ఎవరైతే మన దావీదు మహారాజు ఉన్నారో, దావీదు మహారాజుకి ఓబేదు అనే వ్యక్తి ముత్తాత అవుతాడు. అంటే ఓబేదు మరలా యెషయిని కంటారు, యెషయి దావీదు మహారాజుని కంటారు. అంటే ఈ విధంగా చూసుకుంటే రూతు యేసుక్రీస్తు వంశావళిలో ఒక ప్రముఖమైన స్త్రీ. సో ఇది ఈ విధంగా రూతు జీవితం ఎక్కడ మొదలైంది, ఎక్కడ వరకు వచ్చింది, ఎందుకు దేవుని పట్ల, తన అత్త పట్ల అంత గ్రాటిట్యూడ్తో ఉండడం వల్లనే ఈరోజు తన గురించి చాలామంది మాట్లాడుకోవడానికి గల కారణం, రూతు ఎలాంటి పరిస్థితిలో కూడా కృతజ్ఞతని కోల్పోకుండా, భర్త లేడని, మామ లేడని చెప్పి అత్తని వదిలేయకుండా అత్తగారితోనే తన జీవితాన్ని కొనసాగించడం వలన, అదే అత్త అయినటువంటి నయోమి కూడా రూతుకి తోడుగా ఉంటూ ఇద్దరు ఒక మంచి కుటుంబాన్ని మళ్ళీ స్థాపించారు. అదే కుటుంబం నుంచి యెషయి దావీదు మహారాజు, దావీదు మహారాజు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈరోజు మనం ఎవరినైతే ఎక్కువ ఆరాధిస్తూ ఉన్నామో, సో ఆయన వంశంలో ఒకరైనటువంటి రూతు యొక్క జీవిత చరిత్ర ఇది. అందుకే ఈ రోజుల్లో చాలామంది కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అత్త కోడళ్ళు ప్రతి ఒక్కరూ కూడా రూతు జీవితంలో ఏదైతే జరిగిందో దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు అత్త కోడళ్ళ మధ్య బంధం మంచిగా ఉంటే ప్రతి ఒక్కరి జీవితాలు కూడా బాగుంటాయి అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ రూతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Do subscribe our YouTube channel Raj Creations for more videos from Bible.